ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబానికి వందనములు తెలియచేస్తున్నాను. ఈ కుటుంబము నాతో కలిసి గత 3 సంవత్సరాలుగా ప్రతి మాసం సువార్తీకరణలో నాతో కలిసి సేవలో పాల్గొంటున్నారు. ఈ కుటుంబంకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒక స్పెషల్ మనవి చేస్తున్నాను. నాతో కలిసి పనిచేయటానికి ఆసక్తి కలిగిన వారిని నేను ఆహ్వానిస్తున్నాను. సువార్త ప్రకటనలో ఆసక్తి కలిగిన వారు మాతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. చాణక్యపురి కాలనీ నివాసితులు ప్రభు, నీ బిడ్డలు సహకారం ఇచ్చారు. వారి పేర్లు తెలియకూడదని వారు ఆశించారు. మీకు వారు తెలుసు, వారి పేర్లు తెలుసు, వారి జీవితము తెలుసు. వారిని మీరు ఆశీర్వదించాలని సేవకునిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈనాటి వాక్యము మాకు దీవెనగా ఇవ్వండి. యేసే పరిష్కారాన్ని దేశానికి ఔషధంగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం మీ యొద్ద ఉంచుకోండి. ఇందులో కొన్ని విశేషాలున్నవి. వీటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గత దినము మనము 44వ వచనం 45వ వచనం దగ్గర ముగించాం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యుద్ధకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధించబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యుద్ధకు వచ్చును. ఈ వచనం నేను పూర్తి వివరణ ఇవ్వలేదు, కొంచెం వివరించి ముందుకెళ్తాను. దేవుని ప్రణాళిక మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళిక, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఆకర్షిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఈ సీక్వెన్స్ జాగ్రత్తగా వినండి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఏ విధంగా ఉన్నవో రక్షణ ప్రణాళిక కూడా ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ముందస్తుగా ప్రణాళిక చేశాడు. మొట్టమొదటగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ఆలోచన కలిగి ఈ విశ్వాన్ని సృష్టించాలనుకున్నప్పుడే ఆయన సర్వజ్ఞానమున మానవులను తన కొరకు తన కుమారుని యందు నిర్దోషులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మహాగుంపు కొరకే ఈ ప్రక్రియ, సృష్టి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది, ముగించబడబోతోంది. God wants to bring a group of human beings who believed in his begotten son Jesus Christ alone. యేసుక్రీస్తు ప్రభువు అను తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ఒక మనుష్య గుంపు తన కుమారునితో నూతన ఆకాశం నూతన భూమి పైన శాశ్వతంగా నివాసం ఉండాలనేటువంటి ఆలోచన జగత్తు పునాది వేయక మునుపు దేవుడు కలిగిన వాడై ఈ యొక్క ఏర్పాటు చేశాడు. ఇది మొదట మీరు గ్రహించాలి. 2, దైవ సర్వజ్ఞానంలో ఎవరైతే తన కుమారుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. బికాజ్ ఆఫ్ హిజ్ ఒమ్నిషియన్స్, సర్వజ్ఞానమును బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. కావున ఏర్పరుచుకున్నాడు.
కావున పిలుచుకున్నాడు, పిలుచుకున్నాడు కావున నియమించుకున్నాడు, నియమించుకున్నాడు కావున పరిశుద్ధపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు కావున వారిని మహిమపరుచుచున్నాడు. దట్ వాజ్ ద సీక్వెన్స్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో చాలా కోట్ల 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 మంది మనుషులు ఉన్నారు. కానీ కొద్ది మంది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారు. ఇది దేవునికి తెలుసు. మీరు అడగచ్చు, మిగతా వారి ఆధ్యాత్మిక రక్షణ పరిస్థితి ఏమిటి అని. అది వారి వ్యక్తిగతం. అందుకే దేవుడు యేసుక్రీస్తును నమ్మిన వారికి రక్షణ అనేటువంటి సువార్తను ప్రపంచవ్యాప్త మానవాళికి ఓపెన్ కాల్ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనకి పక్షపాతం లేదు. ఎవరు ఆయనను అంగీకరించడానికి ఇష్టం ఉంటుందో వాళ్ళు అంగీకరించవచ్చు. God did not throw any single human being who lives on the earth. భూమి మీద పుట్టి పెరిగిన ఏ మానవుణ్ణి దేవుడు తృణీకరించలేదు. వాళ్ళు దేవుని తృణీకరించినారు. This was the fact you need to understand. God wants to accept any person who wants to come to him and accept his son as their savior. God is ready to take them. But the people who received the gospel and who rejects his son Jesus Christ, they will go to the hell because already God judged them to go to the hell. This is the sequence. మరి ఎవరు సువార్త ప్రకటిస్తారు, ఎవరు సువార్త అర్థం చేయిస్తారు, ఎవరు వాళ్ళని రక్షిస్తారు, ఎవరు వారికి రక్షణ ఆధారమైన విశ్వాసాన్ని ఇస్తారు, ఎవరు వారికి కృపనిస్తారు, ఎవరు వారిని శుద్ధి చేస్తారు. ఇట్స్ ఆల్ గాడ్, ఇట్స్ ఆల్ గాడ్ త్రూ హిజ్ మెర్సీ. ఆయన కనికరం చేత ఇది జరిగిస్తాడు మానవుల పట్ల. అర్థమవుతుందా? నీ అవివేకపు ఆలోచన కాదు. You should go to the eternal plan of God and his character. అది అర్థమైతే there will be no more questions in your life. నీ జీవితంలో ప్రశ్నలే ఉండవు. నీ జీవితంలో ప్రశ్నలే ఉండవు. విచారం ఏమిటంటే ఇలా వివరణగా సువార్తను సమాజంలోకి తీసుకెళ్లే వాళ్ళు లేరు. వాళ్ళ తక్కువ. ఎవరైతే సంపూర్ణమైన అర్థాన్ని సమాజంలోకి తీసుకుని వెళతారో ఆటోమేటిక్గా మబ్బులు లాంటి అనుమానాలు తొలగిపోతాయి. సూర్యుడు సరిగ్గా గనక ప్రకాశించినట్లయితే ఆటోమేటిక్గా ఈ క్లౌడ్స్ అని వెళ్ళిపోతాయి. అర్థం చేసుకోండి. అదే చెప్తున్నాడు, వారందరూ దేవుని చేత బోధించబడతారు. తండ్రి ఆకర్షించిన వాళ్ళే దగ్గరకు వస్తారు. తండ్రి ఆకర్షించటమే కాదు, తండ్రి చేత బోధించబడిన వారు మాత్రమే గ్రహిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్, కందాకే రాణి క్రింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుడు రథం మీద వెళుతున్నప్పుడు ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి అతను కలుసుకున్నాడు. ఆయన యెషయా గ్రంథపు ప్రతిని చదువుతున్నాడు. ఫిలిప్ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తే యెషయా ప్రవచన పురుషుడు అని ఆ మంత్రి నపుంసకునికి చెప్పాడు. అక్కడ అతనిని తీసుకెళ్ళింది ఎవరు? అతడు రథం మీద వెళ్తుంటే పరిగెత్తికెళ్ళాడు ఫిలిప్. వెళ్ళమని చెప్పింది దేవుడు, బలమిచ్చి తీసుకెళ్ళింది దేవుడు. వివరణ ఇచ్చినప్పుడు మానవునిగా ఈ ఫిలిప్ గారు పరిశుద్ధాత్మ దేవుడు అతనిని ఒప్పించినది దేవుడు. హీ కన్విన్స్డ్ బికాజ్ హీ అండర్స్టూడ్. అతడు అర్థం చేసుకున్నాడు, అందుకే కన్విన్స్ అయ్యాడు. అందుకే తన ప్రశ్నించాడు, ఫిలిప్ గారు నీరు సిద్ధంగా ఉంది బ్రదర్, నాకెందుకు బాప్తిసం ఇవ్వరు అని. ఈజ్ ఇట్ కమ్స్ అండర్ ద కన్వర్షన్ మై ఫ్రెండ్స్? టెల్ మీ, చెప్పండి, ఇది మత మార్పిడి అవుతుందా? ఇట్స్ ఎ విల్ఫుల్ కన్వర్షన్. ఇట్స్ ఎ విల్ఫుల్ కన్వర్షన్.
బై దట్ ఫెలో. ఆ మనుషుడు తన చిత్త ప్రకారం వచ్చి బాప్తిస్మం అడిగాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు జరిగిన సంఘటన చూచి కత్తి దూసి తనను చంపుకోబోయినప్పుడు పౌలు గారు చెప్పాడు, మేమంతా ఇక్కడే ఉన్నాం. ఆల్ క్రిమినల్స్ వర్ హియర్. నేరస్తులు ఎవడు పారిపోలేదు. సంకెళ్ళు ఊడిపోయాయి, గోడలు పగిలిపోయాయి, తలుపులు ఊడిపోయాయి. నేరస్తులు అట్లా ఉన్నారు, పారిపోలా. కొంచెం చిన్న సందు దొరికితే పారిపోదామని ప్రయత్నించేటువంటి క్రిమినల్స్ అట్లాగే ఉన్నారు. ఇట్ ఈస్ ద వండర్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది చూచి చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నప్పుడు పౌలు గారు సువార్త చెబితే నీరు సిద్ధంగా ఉందని రాత్రి బాప్తిసం తీసుకున్నాడు. ఈజ్ ఇట్ ద కన్వర్షన్ ఆర్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్? ఇట్స్ ఎ విల్ఫుల్ కన్వర్షన్. This will happen through the Holy Spirit God. Nobody converted me. Nobody converted me. నన్ను ఎవడు మార్చలేదు. అర్థమవుతుందా? అసలు ఎవడెవడ మార్చడు. దట్ షుడ్ బి ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక్కడెవడైనా గోధుమలకో బట్టలు ఇచ్చో హాస్టల్ సీట్ ఇచ్చో ఉద్యోగం ఇస్తాను మార్చాడంటే వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయాల్సిందే, ఖచ్చితం. ఐ సపోర్ట్ దట్. నేను మనవి చేస్తున్నాను, కన్వర్షన్ త్రూ ద హోలీ స్పిరిట్, కన్వర్షన్ ఆఫ్ హార్ట్ త్రూ ద హోలీ స్పిరిట్, నాట్ ద రిలీజియన్, నాట్ ద రిలీజియన్, నాట్ ద క్యాస్ట్. అర్థమవుతుందా? మీరు క్రైస్తవులను పేరు పెట్టుకుని మతాన్ని చేశారు. భారతదేశంలో విశ్వసించిన వారిని క్రైస్తవులని మతంగా మార్చింది గవర్నమెంట్. నాకు అసలు ఏ మతం అక్కర్లేదు, ట్రీట్ మీ యాజ్ ఎ బిలీవర్. యూ డోంట్ నీడ్ టు కాల్ మీ యాజ్ ఎ క్రిస్టియన్, హిందూ ఆర్ ముస్లిం. రైట్? యూ జస్ట్ కాల్ మీ యాజ్ ఎ బిలీవర్. That's enough for me. As a citizen, you should provide me the freedom of religion to follow any God. సింపుల్. కాబట్టి ఇవాళ క్రైస్తవులకి అర్థం కాలేదు, క్రైస్తవేతర మిత్రులకు అంతకంటే అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నాను, దేవుని చేత బోధించబడుదురు. ఈ పదం మీకు ఏమైనా అర్థమవుతుందా మిత్రులారా? If you are a Christian, you can understand this very easily. That means not for all Christians, but for the only saved souls. మత క్రైస్తవులందరికీ బైబిల్ అర్థమైపోతుందా చెప్పండి? లేదని వాక్యం సెలవిస్తోంది. Who were saved by the grace of God will understand the scriptures. అదే కదా యేసు ప్రభు మొదటి నుంచి వాదం పెట్టుకుందరే, మీ లేఖనాలు నా గురించి చెబుతున్నాయో మీరు చదువుతున్నారంటే వాళ్ళు లేఖనాలు చదువుతూనే యేసు ప్రభుని నమ్మలేదు. యోహాను చెబుతున్నాడు ఈయనే యేసుక్రీస్తు అని, ఈయనే మెస్సియా అని. యోహాన్ని నమ్మలేదు. యేసు చేసిన క్రియలు చెబుతున్నాయి, కానీ ఆ క్రియల్ని నమ్మలేదు. పరలోకం నుంచి దేవుడు శబ్దాలు ఇచ్చి చెప్పాడు, ఆయన్ని నమ్మలేదు. ఇంకెవరిని నమ్ముతారబ్బా మీరు? హూమ్ యూ విల్ బిలీవ్? టెల్ మీ. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని జీవితాలు మార్చుకున్న వారు చెబుతున్నా నీకు అర్థం కాలేదంటే హూ విల్ బిలీవ్? హూమ్ యూ విల్ బిలీవ్? ఎవరు నువ్వు నమ్ముతావు? కనుక ఈ వ్యత్యాసము తెలియటలేదు. బోధకులు ఈ వ్యత్యాసాన్ని బోధించే స్థాయిలో లేరు. That's the drawback in the Christianity. Building the church buildings and left the job of building the church of Christ and the kingdom of God. దేవుని రాజ్యం క్రీస్తు సంఘాన్ని కట్టడానికి బదులు భవనాలు కట్టుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం మనం. అందుకారణం చేత క్రీస్తును మహిమపరచలేకపోతున్నాము. అందుచేత క్రీస్తును కనపరచలేకపోతున్నాము.
అదే విషయం అంటాడు, లేఖనాలలో ప్రవక్తల చేత వ్రాయబడింది ఏమిటంటే వారు అందరూ దేవుని చేత బోధించబడుదురు. వారందరూ దేవుని చేత బోధించబడుదురు. అపోస్తలుడైన పౌలు గారికి అరెస్ట్ చేసి సమాజం ముందు నిలబెట్టబోతున్నారు, జడ్జెస్ ముందు. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? రాత్రి, భయపడకుము, నీవేమి మాట్లాడవలెనో ఆ సమయమున నేను నీకు అందించదను. ఏం జరిగింది? దానివల్ల శిరశ్ఛేదనం జరిగింది. డస్ ఇట్ మీన్ దట్ గాడ్ ఫెయిల్డ్ ఇన్ సేవింగ్ పాల్ అపోస్టల్? దాని అర్థం ఏమిటి? దేవుడు వైఫల్యం చెందాడనా? నో, దే ఫెయిల్డ్ టు అబ్జర్వ్ ద జస్టిస్. వాళ్ళు విఫలం చెందారు న్యాయం విధించడంలో తప్ప పౌలు రక్షించబట్టంలో దేవుడు విఫలం చెందలేదు. యూ షుడ్ థింక్ ఇన్ అనదర్ వే. లోకం ఆలోచించి దాచుకున్నట్టు కాదు, బహిరంగంగా వేరుగా ఆలోచించమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందండి. దానిలో కొల్లలుగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇన్వైటబుల్ సిచ్యుయేషన్ యాజ్ ఫర్ మీ. నా వరకైతే అది ఆహ్లాదంగా, ఆనందంగా వారి అనుమానాలను ఆహ్వానించవలసిన సమయం ఇది. నేనైతే అనుకుంటాను, ప్రతి క్రైస్తవుడు ఒక ఇన్బాక్స్, లెటర్ బాక్స్ అరేంజ్ చేసి ఇన్వైట్ దేర్ డౌట్స్ ఆన్ బైబిల్. ఇఫ్ యూ క్లారిఫై ద డౌట్స్ ఆన్ ద బైబిల్, they will know the God. Otherwise, those will be the stumbling block for them not to believe. యేసు నమ్మకుండా వారు అడ్డుబండలుగా ఉంటాయి వారి అనుమానాలు. యు నీడ్ టు క్లారిఫై దెమ్. ఇవాళ నేను ఒక హైందవ మిత్రుడు ద్వితీయ ఉపదేశకాండం నుండి పెట్టినటువంటి పోస్ట్కి నేను జవాబు చెప్పాను. నేను ఆయనకి జవాబు రాసి చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్ యూ కెన్ కమ్ టు మీ, ఐ విల్ క్లారిఫై మై ఫ్రెండ్. నీవు నా దగ్గరకు వస్తే నేను క్లారిఫై చేస్తాను మిత్రమా అని చెప్పినాను. కనుక క్రైస్తవుడు క్లారిఫై చేసేవాడిగా ఉండాలి, తన సమస్యను క్లారిఫై చేసేవాడిగా ఉండాలి, సమస్యల్ని వారి అనుమానాలకు జవాబిచ్చేటువంటి వాడిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవేతరునికి సువార్త ప్రకటించినప్పుడు దే మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్ ఫర్ దేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా అది జరగాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఒక సామెత ఉంది. యువర్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ must be matched unless until no one can trust you. ఎవడు నమ్మడు. డేరా బాబా అని ఎట్లా నమ్మరో క్రైస్తవ ప్రీస్ట్ని కూడా ఎవడు నమ్మడు. ఎందుకంటే దట్ షుడ్ బి షోన్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్లో అది కనపడాలి, వాళ్ళ జీవితంలో అది కనపడాలి. కనపడకపోతే నమ్మరు. క్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చూపించి వెళ్ళాడు. లేఖనాలు ఏం చెప్పాయో దాన్ని ఆయన చూపించి వెళ్ళాడు, రుజువు చేసి వెళ్ళాడు. తానేం బోధించాడో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించి వెళ్ళిపోయాడు. అది జరగనంత కాలం ఈ విమర్శలు మామూలు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్, దేవుని యొక్క నిత్య సంకల్పం యొక్క ప్రణాళిక ఉన్నదే, అది నెరవేరుతోంది. మీరు అనొచ్చు, మీరు అలా భావించుకుంటున్నారండి సాగర్ గారండి, దేవునికి స్తోత్రం. అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ఆన్సర్ విత్ మీ. వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ యూ ఆర్ హ్యావింగ్ అబౌట్ యువర్ ఇటర్నల్ లైఫ్? నాకు అట్లీస్ట్ ఈ జవాబు ఉంది, నీకేముంది? నేను అడుగుతున్నాను. ఇఫ్ యు డై, వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ సోల్ అండ్ స్పిరిట్? చెప్పు. నేను చనిపోతే ఇదిగో
తెస్సలోనిక పత్రిక చెప్పింది, క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట లేస్తారు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు ప్రకటనందని చెప్పింది. నీకేం తెలుస్తోంది? ఇఫ్ యు డై, వాట్ విల్ హ్యాపన్ టు యువర్ సోల్? వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టే? అన్సర్టనిటీలో ఉన్నాయి రిలీజియన్స్ అన్నీ కూడా. యూ కెన్ ఎగ్జామిన్ దోస్. నువ్వు పరీక్షించి చూసుకోవచ్చు, మతాలు నీవు పరీక్షించి చూసుకోవచ్చు. అనిశ్చయతలో ఉన్నాయి. నిరీక్షణ ఇచ్చింది ఒక్క బైబిల్ గ్రంథంలోని వాక్యాలే. కనుక ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకానికి రక్షకునిగా పంపాడు. అది ఆయన ప్రణాళికలోని భాగము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వారూప్యానికి మార్చి, వారు ఒకవేళ శారీరక మరణానికి వెళ్ళాల్సి వస్తే వారిని ప్రభు సన్నిధిలో ఉంచి భద్రంగా ప్రభు యొక్క రెండవ రాకడ దినాన ఆయన యొద్దకు తానే తీసుకుని వెళ్ళి అప్పగిస్తాడు. ఒకవేళ నీవు బ్రతికుండగా ప్రభువు రాకడ వస్తే నేను ఒక్క క్షణంలో మార్చి ఆకాశ మధ్యామానికి తీసుకెళ్తాడు. కనుక వెరీ క్లియర్లీ, వెరీ క్లియర్లీ బైబిల్ ఈజ్ స్టేటింగ్ అబౌట్ ద స్టేజ్ ఆఫ్ ద సాల్వేషన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగేటువంటి రక్షణ విధానము, జీవము, నిత్య జీవమును గురించిన విశేషములు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రస్తావించింది. ఇవాళ శాస్త్రవేత్తలు సహితము బైబిల్ నెరవేర్పు దిక్కుగా ప్రయాణం చేస్తోందని చెప్పి ఒప్పుకునేటువంటి కాలం ఆసన్నం అయిపోయింది. బట్ నో మీడియా ఈజ్ ఎక్స్పోజింగ్ ద experiments and the results of the scientists about the world and the space. ఇవాళ చెప్పటం లేదు మీడియా. Utterly earthly things are discussing every day, not the eternal things in media. నిత్యరాజ్యాన్ని గురించినటువంటి మాటలు ఎక్కడ ఎవరు మాట్లాడటం లేదు. పరిశోధించండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చినాడు కదా. వాక్యాన్ని తీసుకుని పరిశోధించండి, పరీక్షించండి. అవి ఆయన గురించి సాక్ష్యం ఇస్తాయి. అవి వాస్తవాలను రుజువవుతూ ఉన్నాయి. నేను 44-45 వచనాలు నిన్న చెప్పాలనుకున్న వివరణ అంతా చెప్పాను. 46వ వచనం చదువుతున్నాను. ఇది చదివి ఆపాను నిన్న. ఇది చదివి నేను వివరిస్తాను టైంను బట్టి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఇట్స్ ఎ వెరీ బిగ్ మెసేజ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒకే దైవము, ముగ్గురు వ్యక్తులు. ఇది అర్థం కాకపోతే బైబిల్ అసలు అర్థం కాదు. ఇది అర్థం కాక, త్రిత్వము అర్థం కాక, ఎందుకంటే పరిశుద్ధాత్ముని చేత వివరించబడక, వన్ గ్రేట్ సెట్ ఆఫ్ పీపుల్ ఆన్ ద ఎర్త్ డిడ్ నాట్ బిలీవ్ ద క్రైస్ట్ డివినిటీ. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒక మేజర్ శాఖ మతం నిర్ద్వంద్వంగా దోసిపుచ్చేసింది. తెలుసునా? దే రెడ్ ద బైబిల్ చదివారు, కానీ వాళ్ళకి అర్థం కాల. వై? ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద టీచర్ ఫర్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధకుడిగా లేడు. దే సా ద డౌట్ ఇన్ ద బైబిల్, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద బైబిల్. దట్స్ వాట్ హ్యాపెండ్. కనుక చెబుతున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు తప్ప ఇంకొకటి చూడలేదు, చూడలేనే లేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైన క్రీస్తు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. క్రీస్తే తండ్రిని చూచి ఉన్నాడు. Jesus alone knew the Father, the God, no one else, including the angels. దేవదూతలు సహా తండ్రిని చూడలేదు, యేసు ఒక్కడే చూచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణే చూడలేదు అసలు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను. ఇఫ్ ఎనీ హ్యూమన్ ఫౌండ్ గాడ్, దట్ ఈస్ జీసస్ అలోన్. నో వన్ హ్యాడ్ సీన్
ఫాదర్ ఎక్సెప్ట్ క్రైస్ట్ అలోన్. ఈ రెండు పక్క పక్కన పెట్టి చదువుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. దెర్ ఈజ్ ఎ గాడ్ బిహైండ్ దాట్. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి ఎవడు చూడలేదు, యేసుక్రీస్తునే దేవునిగా మానవులు చూచారు అని యోహాను 1:18 చెప్పింది. 6:46 చెప్పింది, అసలు తండ్రి అనేటువంటి వాడు ఉన్నప్పుడు ఆయనను చూచింది కుమారుడైన క్రీస్తే తప్ప ఇంకా ఎవడూ చూడలేదు, ఎవడు చూడనేరడు అని తిమోతికి పౌలు గారు రాశాడు. ఆయన అమరత్వంలో ఉన్నాడు, ఆయన ఎవడు చూడలేడు, ఇప్పటి వరకు చూడలేదు, ఇక ముందు చూడబోడు అని రాశాడు. దెన్ హూ ఈజ్ గోయింగ్ టు జడ్జ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. హూ ఈజ్ గోయింగ్ టు బీ విత్ ద people on the new earth and heaven? Jesus Christ alone is going to be with the people on the new earth and the new heaven. Simple. The Bible is very simple. Jesus Christ is the only God from the Genesis to Revelation. Eternal past to eternal future, Christ is the only God, revealed in flesh for the sake of the salvation of the people. ప్రజల రక్షణార్థం మానవునిగా ప్రత్యక్షమైన దైవము యేసుక్రీస్తు. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసితులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మీరే ఏకదైవమని లోకమెరుగునట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనను గాక. ఆమెన్.